ఒరే బుల్లి కొడుకులారా, బుల్లి తండ్రులారా, బుల్లి బాబులారా, నా బిడ్డలారా, నా మొడల్లారా అన్నట్టు మనం అంతా కూడా మాది బ్యాచ్ అబ్బా. కనుక ఏంటంటే నేను చెప్పేది ఒకటే, పేదోడిని ఇప్పుడు పిచ్చోడు అంటారు, పేదోడిని ఇప్పుడు కూడా ఇవి లేరు అని అంటారు. ఇక పైన చూస్తున్న రేకుల చెట్లు, పైనుంచి ఆకాశం నుంచి ఎవరు డబ్బులు ఇవ్వరు, పైనుంచి ఎవరు కూడా సపోర్ట్ చేయరు. పేదోడిని ఇంకా పేదోడిని చేసేయడానికే చూస్తూ ఉంటారు. ఎందుకంటే షర్ట్ ఎందుకు ఇప్పినంటే పక్కా మాదిగోడిని. ఒక అన్నయ్య ఉండేవారు నాకు ఇష్టమైన అన్నయ్య. అన్నయ్య పేరు చెప్పను కానీ వైజాగ్ అన్నయ్య చాలా మంచివాడు. ఏంటంటే మేము నందిక అవ్వచ్చు కానీ నందికోలు మాకు దొండపర్తిలో రెడ్డి ఉండొచ్చు కానీ రెండో ప్రపంచ యుద్ధంలోనూ మూడో ప్రపంచ యుద్ధంలోనూ మేము బ్రిటిష్ వాళ్ళు తరివేస్తుంటుంటే మేము పారిపోయి వచ్చి జింగినీ పెళ్లి చేసుకున్నామని తెలియదు. కానీ షర్ట్ ఎందుకు ఇప్పానంటే నేను నిజంగా మాదిగొన్నే. ఇంకా మాదిగొండి కాబట్టి మగాడిని కాబట్టి చాలామంది అంటారు శాల్తీలు విరిగిపోయి లేదంటే కండ్లు విరిగిపోయి ఇది ఆడదానిలా ట్రీట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఒకటి చెప్తున్నాను వినండి, ఎవ్రీబడి ఈజ్ లిసన్ టు మీ. మగాడు ఆడవాళ్ళ దగ్గర బానిస కాదు, ఎన్నడూ బానిస కాదు. మగవాడి మగాడే, షర్ట్ ఇప్పిన మగాడే, ప్యాంట్ ఇప్పిన మగాడే, గోస్ ఎట్టుకున్న మగాడే. మా తాతగారు కోరిబెల్ డేవిడ్ రాజు గారు ఉండేవారు. ఆయన పక్కా మాదిగడు, డేవిడ్ రాజు అని పేరు పెట్టుకున్నాడు. మరి ఎవరనేది నాకు తెలియదు. కానీ మగాడిని చూసి ఆడవాళ్ళు రకరకాలైన ఆడదన్నారు, యాంటీ అంటున్నారు. కొత్తగా పాట వచ్చింది మంజిలి, బై 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 బై, రకరకాలైన సాంగ్స్. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక మగాడి పరిస్థితి ఇలాగైపోతుంది, నాకు అర్థం కావట్లేదు. ఇండియా మా అమ్మ, ఇండియా తల్లి కన్ను బిడ్డలమేమో తెలియదు నాకు. కానీ రియల్గా చెప్తున్నాను, ఎప్పుడూ కూడా మగవారిని మగవాళ్ళలాగే చూడండి, ఆడవాళ్ళని ఆడవాళ్ళుగానే చూడటం. ఆడవాళ్ళు దేవతలు అనుకో నా దృష్టిలో. కానీ ఆడవాళ్ళారా మీ మగాళ్ళని ప్రేమించండి, మగవాళ్ళారా మీ ఆడవాళ్ళని ప్రేమించండి. కనుక నేనేమంటున్నానంటే పేదవాడు ఇప్పుడు మొన్న వచ్చిన జయకృష్ణ బాబు సినిమా నేను చూసినప్పుడు నాకు తెలిసిండు అబ్బాయి నాకు 2 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు చిన్నోడు ఉంటాడు నాకు తెలిసిండి. వయసులో మేము ముక్కలు బాగా ఎక్కువ తింటాం పేదవాళ్ళని. మాకు సరైన షెల్టర్ ఉండదు, సరైన డబ్బులు ఉండవు. పని చేద్దామంటే మాలా మదిగోళ్ళని ఎస్సీ కేటగిరీలను ఎవరు పట్టించుకోరు. విజయ దళపతి గారు మరి ఆయన అక్కడ సీఎం గారు. కానీ ఏంటంటే ఆయన మ్యాక్సిమం వరకు చేద్దాం అనుకుంటారు. కానీ సీఎం పిఎం అనే వాళ్ళ కోసం తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే పెద్దవాళ్ళు అలా అధికారంలో ఉన్నప్పుడు ఒక టీచరు మాస్టర్ రైడర్ ఉంటారు. ఆ టీచర్ ఏం చేస్తారంటే స్టూడెంట్స్ని సాకలేక చాలా కష్టపడతారు. రాజకీయం కోసం కాదు, మినిమం మెన్స్ మగాలైన మనల్ని ఒళ్ళు వచ్చేస్తే సొంత పిల్లలవని, చుట్టాలవని, బంధువులవని, స్నేహితులవని, రోడ్డు మీద వస్తున్న లేడీస్ అవని ప్రతి ఒక్కరు కూడా నేను అనేది చెప్పాను, ఆంటీ అనకూడదు. మ్యాక్సిమం అయితే వీలైతే అన్నయ్య అందాం, లేదంటే తమ్ముడు అందాం. సొసైటీ బాగుంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మగవాడిని మగవాళ్ళగా చూడాలి నా కోరిక. నాకు చుట్టూ ఇంత ఎంటుకలను ఊడిపోయినా, ఇంత కొడుకు వచ్చినా, లేదంటే ఒళ్ళు వచ్చినా మగాడే. మగాడిని ఇప్పుడు కూడా ఆడదనకూడదు. మీసం తీసిన మగాడే, గడ్డం తీసిన మగాడే, గుండు కొట్టించిన మగాడే, ఏం చేసినా మగాడే. ప్లీజ్ లిసన్ టు మై ఇండియన్ వర్డ్స్. చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు. కనుక ఏంటంటే నాకు దేశంలో ఈ ఇండియన్ దేశం వదిలి శుభ్రంగా ఏ ఫారెన్ వెళ్ళిపోవాలనిపిస్తుంది. నాకు నిజంగా ఫుల్-ఫ్లెడ్జ్డ్గా ఇంగ్లీష్ స్పీకింగ్ ఇంగ్లీష్ వస్తే ఇలాంటి ఇండియా మాతృమాతలో పుట్టి మన నిజమైన తెలుగు భాషని ఇంగ్లీష్ మాత దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుందని అనిపిస్తుంది నాకు నిజంగా. ఎందుకంటే సొసైటీలో అందగాళ్ళకి మాత్రమే
ఇది కాదు, డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే సొసైటీ కాదు. కనుక నేనేమన్నానంటే, ఇప్పుడు మగాడు అనేవాడు ఏంటంటే దశావతారాలు అంటారు. అంటే దశావతారం అంటే అబో అందానికి మూలం మగవాడు. మగవాడు లేకపోతే సృష్టి లేదు. తప్పు ముక్కవచ్చు, మీసం పెద్ద ఉండవచ్చు, లేదంటే గడ్డం పెద్ద ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు, ముసలివాడిని అయిపోవచ్చు. కానీ మన తల్లిని పొగిడితే తల్లికి బాధ, తండ్రిని పొగిడితే తండ్రికి బాధ. కనుక ఏంటంటే నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉండడమే మంచిది. ఇంకొక మంచి మూవీ నాకు గుర్తొస్తుంది ఏంటంటే, గొప్పవాళ్ళ విషయంలోకి వెళ్ళకూడదు. పేదవాళ్ళని చూసుకుంటేనే వాడు కష్టపడి పేదరికంలో ఉండి ఆ డబ్బు సంపాదించుకొని ఏదో జీవనాధారం గడుపుకుంటే బాగుంటుంది. లేదంటే నిజంగా చెప్తున్నాను, కోటీశ్వరులందరూ కూడా వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి. కూతురు కొడుకు బాగుండాలని ఎంతో కోరుకుంటూ ఉంటారు. పేదవాళ్ళరా, దయచేసి డబ్బున్న వాళ్ళ జోలికి వెళ్ళాము అనుకుంటే మనం తిరిగి రాలేము. కనుక ఏంటంటే గొప్పవాళ్ళని ఎప్పుడు దేవుడే ఆశీర్వదిస్తూ ఉంటాడు. పేదవాళ్ళని ఎప్పుడు కూడా మన దరిద్రత అనేది అది మన శాపం, అది మనం ఏమనుకోలేము. కనుక ఏంటంటే పెద్దవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. కోటీశ్వరులు వాళ్ళు ఏదో రూపంగా ఇద్దాం అనుకుంటారు, కానీ ఇది సొసైటీ ఇచ్చే వరకు కూడా ఇంకా ఇండియా ఎందుకు ఇలా అయిపోతుందో అర్థం కావట్లేదు. ఏంటంటే పేదవాళ్ళు ప్రతి ఒక్కడు కూడా ఈరోజు కాకపోయినా రేపు అయినా 6G 7G 8Gలో వస్తున్నాం, 6Gలో ఉన్నట్టున్నాం. కనుక ఏంటంటే ఈ జనరేషన్ తర్వాత మంచి జనరేషన్లో ఎదుగుదాం. ప్రతి ఒక్కడు పేదవాడు అన్నవాడు కోటీశ్వరి జోలి కానీ డబ్బున్న జోలి కానీ వెళ్ళకూడదు. మ్యాక్సిమం పేదరికంలోనూ ఉండి సంపాదన అనేది కావాలని చెప్తాను. పక్కా మాదిగండి, నేను రెడ్డి నవలను, నేను నాయుడు నవలేను, నేను కోంటివారి నవలేను. మాదిగడు అంటే మాదిగడిని. తప్పిపోయినప్పటికీ కూడా తండ్రి తప్పుకోవచ్చు, వర్కవచ్చు, ఏదంటే అవ్వచ్చు, కానీ సొసైటీలో తల్లిదండ్రుల పేర్లు పెట్టుకుంటే ఆ చిరునామా అనేది మాకు ఉండిపోతూ ఉంటుంది. కనుక ఏంటంటే ఎప్పుడు కూడా నేను అదని అనుకోకూడదు. పెద్దవాళ్ళ జోలికి వెళ్ళకూడదని నా తరపు యూత్ వారందరికీ కూడా నేను కోరుకున్నది ఏంటంటే, పెద్దవాళ్ళని గౌరవిద్దాం, కోటీశ్వరులకు వెళ్ళి గౌరవిద్దాం, వాళ్ళు నిలబెడదాం. వాళ్ళు చెప్పింది వింటే మ్యాక్సిమం ఎంతో కొంత కుక్కకి బిస్కెట్ వేసినట్టే పేదవాడు చేయి లైఫ్ అంతా కూడా అంతే. నేను చెప్తున్నాను, తాటే గుడిసి నుంచి వాళ్ళని. కనుక ఏంటంటే పేదవాడు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళామంటే తిరిగి రాలేము. ఎందుకంటే ఎవరి బిడ్డలు మోసం చేస్తూ ఊరుకోరు. కనుక ఏంటంటే చక్కగా మనం హ్యాపీగా ఉందాం, మన ఫ్యామిలీని చూసుకుందాం. ఈ మాటలు చెప్పినా కూడా మళ్ళీ మన వయసు అనేది పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు ఒకసారి రెండుసార్లు చూస్తారు, అవమానపడలేరు. కనుక ఏంటంటే ఇలాంటి సినిమాలు తీయాలి. మంచి జయకృష్ణ సినిమాని బట్టి నాకు చాలా చాలా హ్యాపీ. 2 times చూశాను సినిమా. బట్ ఏంటంటే పేదవాడు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నవాడిని ఇబ్బంది పెట్టకూడదు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, ద మూవీ ఆఫ్ వండర్ఫుల్ ఆఫ్ ఫిలిం, వండర్ఫుల్ ఆఫ్. అండ్ ఇలాంటి మంచి మూవీస్ చేస్తే మాలాంటి పేదరికం గుర్తు వస్తుంది. ఉన్నవాళ్ళని చూసి మేము మాలాంటి యూత్ ఎవరు కూడా అలాంటి చోటుకి వెళ్ళకూడదని జ్ఞానోదయం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఉన్న ఫ్యామిలీని చూసుకుంటే సరిపోతుంది. కోటీశ్వరులు చూసుకుంటే బాగుంటుంది. ఎవ్రీవన్ బీ సేఫ్. ఎందుకంటే లాక్డౌన్ నుంచి తప్పించాడు దేవుడు, తర్వాత కరోనా తప్పించాడు. మనకేంటంటే హెచ్చరికలు వార్తలు అలాగే పడిపోతున్నాయి. 2666 ముద్ర దిగిందంటే ఇండియాలో చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. ఎందుకో మరి ఇండియాని బాగా కాపాడుతున్నాడు. మరి ఏ దేవుడు కాపాడాడు? జీసస్ కాపాడాడు, అల్లా కాపాడాడు. మన తల్లి, భారతదేశపు తల్లి కాపాడింది తెలియదు. కానీ మనందరం కూడా సేఫ్గా ఉన్నాం. పరిస్థితి బాగుండలేదు. కరోనాని తప్పించుకున్నాం, లాక్డౌన్ నుంచి తప్పించుకున్నాం. మా ఫ్యామిలీకి ఎవరికి కూడా మేము వాటికి మేము ఏ రోజు కూడా మేము తల వంచలేదు. నిజం చెప్తున్నాను. ఆ దేవుడికి పక్షాన పేదోడుగా ఉంటేనే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే జీవితం సొసైటీలో
షర్ట్లు లేవంటే షర్ట్లు చాలా ఉన్నాయి, కానీ ఏంటంటే మా మహాత్ముడు మమ్మల్ని అప్పుడు ఈ విధంగా మాదిగ జాతి అనేది అనగానే జాతి కాదు, మాల జాతి అనేది అనగానే జాతి కాదు. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు కడుపు నిండా తింటారు, కానీ కడుపు నిండా తినడానికి ఉండడానికి మా పైన అధికారం, మా పైన డబ్బున్న వాళ్ళు అందరినీ ఒకే సొసైటీగా చూడాలని నా కోరిక. ఎప్పటికైనా ఇండియాలో ప్రతి ఒక్కరూ మాట్లాడడానికి సొసైటీ ఉంది, ఎందుకంటే మనం పెద్దవారిని గౌరవించుకుంటూ ఆనరబుల్ అండ్ ఎల్డర్స్ ఆఫ్ చీఫ్స్, ఎనీ ఆనరబుల్స్ చీఫ్స్ అందరినీ కూడా మనం గౌరవిస్తూ ఉండాలి. మనం తోలనాడకూడదు, ఎవరిని దూషించినట్టు ఉండకూడదు. ఒక పార్టీలో ఉన్నామంటే వాళ్ళని తిడుతూ ఉంటూనే మనం పార్టీ రన్ చేస్తూ ఉంటాం, అలా చేయకూడదు. మ్యాక్సిమం పేదవాళ్ళకి ఉన్నదంతా ఇచ్చి మంచి పొందుకోవాలి. అందుకోసం ఏంటంటే ఒకరికి తిట్టాము అంటే వాళ్ళు రిటర్న్ బై తిట్టించుకుంటాం. సాలమన్ రాజు అదే చెప్తున్నాడు. మనకంట కొన్ని వందల సంవత్సరాల క్రితం డేవిడ్ రాజు గారు ఉండేవారు. అలాగే దేశద్రోహిని కాదు, మనకంట చౌలులు అటు రాజులు, పెద్ద పెద్ద రాజులు ఉండేవారు. కనుక ఏంటంటే అప్పుల్లో సామంతరాజులు, చౌలులు వీళ్ళందరూ ఉండేవారు. కనుక ఏంటంటే ఆ రాజుల్ని దాటుకొని ఎవరు కూడా ముందుకు వెళ్ళేవారు కాదు. కనుక ఏంటంటే ఇప్పుడు రాజ్యం అనేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఉంటున్న రాజ్యం అంతా కూడా ఏంటంటే మనకంటూ ఆనరబుల్స్, చీఫ్ ఎడిటర్స్ అందరూ ఉన్నారు. ఎంతో టెక్నాలజీ ఉంది మన ఇండియాలో, కానీ పేదవాడు అనగారిపోతుందంటే పెద్దవాళ్ళతో సహితం కూడా ఆ పెద్దవాడిని కరుణించడానికి వస్తున్నారు, కానీ వాళ్ళకు వనరులు అందట్లేదు. అందుకోసం ఏంటంటే మన జీవితం ఎక్కడ ఆగిపోతుందంటే పేదవాళ్ళు చేసుకుంటేనే మంచిది, ఉన్నవాళ్ళు చేసుకుంటేనే మంచిది. ఆ ఉన్నవాళ్ళు అయితే పేదవాడికి ఏదో రూపంగా పెడతారని ఆశ. కనుక ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మన జీవితాలను పోగొట్టుకోకూడదు. ఇలాంటి జయకృష్ణ సినిమాలు లాంటివన్నీ కూడా ఇంకా మంచి మంచి ఫిలిమ్స్, ఇంకా మనలాంటి యూత్ వాళ్ళందరికీ కూడా వినిపిస్తే బాగుంటుందని నేను పేదవాళ్ళ కుటుంబంలో నుంచి పుట్టాను, నిరుపేద కుటుంబంలోనే పుట్టాను. కనుక ఏంటంటే ఎవరి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము, నా జీవితం ఎలా ఉంటుందో చెప్పలేము, ఎవరి జీవితం ఎలా ఉంటుందో చెప్పలేము. కనుక ఏంటంటే ఇప్పుడు కూడా ఆనరబుల్స్, ఎల్డర్స్ని రెస్పెక్ట్గా ఉండాలని మా యూత్ తరం అందరికీ కూడా ఎవ్రీబడి ఇన్ ఇండియన్స్ యూత్ అలాట్ ఆఫ్ అండ్ కేర్ఫుల్ అని దెన్ ఫ్యామిలీస్ అండ్ సెటిల్మెంట్స్ డోంట్ గోయింగ్ and elders and respect quality. Please be safe of our life, our India and the nation. All the best everyone.